హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియో నేను షూట్ చేస్తున్న టైము కరెక్ట్గా 11 మీకు నేను చూపిస్తాను. ఆగండి, చూసారా? టైము కరెక్ట్గా 11 అవుతుంది రాత్రి. నేను షూట్ చేస్తున్నాను ఇది వీడియో. కరెక్ట్ 11 అవుతుంది, చూసారు కదా టైమింగ్. ఒక విషయం మీకు అందరికీ చెప్పాలనేసి నేనేమో ఇది వీడియో తీస్తున్నానండి. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. అది ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం అయ్యిందనమాట. నేను ఎక్కువగా చెప్పలేదు ఎవరికి. అంటే నేను హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే నాకు పెళ్ళి అయిన తర్వాత పీరియడ్స్ ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే 6 మంత్స్కి, 1 ఇయర్కి, 9 మంత్స్కి. అప్పుడు కూడాను మెడిసిన్ యూజ్ చేస్తేనే అయ్యేదాన్ని, లేకపోతే అయ్యేది కాదు. సో అందుకు నేనేం చేశానంటే, ఇక్కడ మా శ్రీకాకుళంలో నాకు ఒక అక్క వాళ్ళు చెప్పారనమాట. మంచి డాక్టర్ ఉన్నారు, అతను హోమియో మెడిసినే ఇస్తారు, చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి ట్రై చేయమంటే నేను చూశానండి. చూస్తే నాకు బాగా నమ్మకం వచ్చింది. నేను అతని దగ్గర ఇప్పుడు అంటే పాప కడుపులో పుట్టకముందు, అది పడకముందు నేను వదిలేసి నేను అదేంటది వదిలేసాను. ఎందుకంటే నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. పీరియడ్స్ ప్రాబ్లం 2 ఇయర్స్ మాత్రమే వాడాను. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుందన్నమాట. పీరియడ్స్ కానీ రెగ్యులర్గా రాకపోతే, అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్స్ చాలా ప్రాబ్లం వచ్చింది. అంటే థైరాయిడ్ ఉందా అని చెక్ చేస్తే అప్పుడు మాకు అంతంత మాత్రమే కదా, చెప్పాను కదా మీకు, అమౌంట్ కోసం ఎక్కువ ఉండేది కాదు. సో అప్పుడు థైరాయిడ్ ఉందా అని అంటే ఏం లేదు అనేవారు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేశాను. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే పీరియడ్స్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. సో ఇలా ఎన్నాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్కి అమౌంట్ అవుతుంది ఎక్కువ, ఇలా ఎన్నాళ్ళు అలా పెట్టుకుంటాం అనేసి మేమేం చేసాం, చాలా సంవత్సరాల తర్వాత, అంటే పాప పుట్టిన ఒక 7 ఇయర్స్ ముందు అనుకుంటా, 7 or 5 ఇయర్స్ ముందు, 5 ఇయర్స్ అనుకుంటా ముందు. అయితే హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే ఒక 2 ఇయర్స్ వరకు యూజ్ చేస్తే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అసలు. అందుకే ఆ డాక్టర్ మీద ఇప్పటికీ నాకు గట్టి నమ్మకం అనమాట. మీకు అందుకనిసే చెప్తాను, ఎవరైనా నాకు మెసేజ్ గట్ట చేస్తుంటే వాళ్ళకి అదే చెప్తాను, పీరియడ్స్ కోసం అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. ఫీజు కూడా చాలా తక్కువ. ఫీజు అసలు ఎలా అంటే 1 వీక్కి ఒక 600 or 700 అలా అవుతుందన్నమాట. 1 వీక్కి. సారీ, నాకు మైండ్ అస్సలు బాగాలేదు, పాడైపోయింది. చెప్తాను మీకు. 15 డేస్కి ఒక 6 or 700 అవుతుంది. 1 మంత్కి మీకు ఒక 1100 లేకపోతే 1500 లోపే అవుతుంది అనమాట. సో ఈరోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మీకు చిన్న క్లిప్ నేను తీసాను, అది నేను పెడతాను, మీరు చూడండి. చాలా జనాలు ఉంటారు అసలు. ఆ డాక్టర్ మీద నాకు చాలా నమ్మకం. ఎవరైనా వెళ్తారు అనేసి అంటే మాత్రం అతని దగ్గరికే నేను రిఫర్ చేస్తానన్నమాట, వెళ్ళమని. ఎందుకంటే అతని కోసం అనేసి నాకు బాగా గట్టి నమ్మకం అనమాట, ఆ డాక్టర్ కోసం అనేసి. ఇంకా అంటే చూడండి, చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా, ఏం చెప్తారంటే మీరు ఇది వాడండి, మా దగ్గరే వాడండి మందులు, అది అవుతుంది ఇది అవుతుంది అన్నీ చెప్తారు. అతను ఎక్కువ ఏం మాట్లాడరు, సింపుల్గా చెప్పేస్తారు. ప్రాబ్లం మాత్రం పూర్తిగా క్లియర్ అయిపోతుంది, అంత బాగుంటుంది. సో అందుకు ఈరోజు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తేనేమో అంటే ఫస్ట్ నేను 15 డేస్ ముందే వెళ్ళాను. వెళ్తే నాకు థైరాయిడ్ ఉందేమో, ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి అమ్మ అంటే టెస్ట్ చేయించుకున్నాను. ఈరోజు చూసినప్పటికి థైరాయిడ్ నార్మల్గానే ఉంది, అసలు లేదు అంటే నార్మల్ కండిషన్లోనే ఉంది, ప్రాబ్లం లేదు అన్నారు. మరి ఎందుకు సార్ ఎంత అంటే ఒళ్ళు ఎంత వస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ వెయిట్ పెరిగిపోతున్నాను అని అంటే అప్పుడు చెప్పారు అతను, ఏంటంటే ఒబేసిటీ ఎక్కువ అమ్మ, మీకు అంటే ఒబేసిటీ ఎక్కువ వచ్చేస్తుంది, అందుకనేసి అతను మెడిసిన్ గట్ట ఇచ్చారు. అవన్నీ నేను ఇప్పుడు వాడుతున్నాను అనమాట. అంటే వాడడం స్టార్ట్ చేయాలి. సారీ, ఈరోజే వెళ్ళాను. ఈ రేపు కదా ఈ వీడియో వస్తుంది. నేను వెళ్ళాను అనమాట. అంటే వెళ్ళాను, చిన్న క్లిప్స్ తీసాను అక్కడ, చూడండి, మీకు నేను పెడతాను వీడియోలోని. ఇంకా ఆ డాక్టర్ దగ్గర అయితే నాకు చాలా నమ్మకం ఎక్కువ. నాకు తగ్గుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది, నేను తగ్గుతాను అనేసి. ఎందుకంటే ఫస్ట్లోనే అతను అంటే పిల్లల కోసం అనేసి చాలా మెడిసిన్ పాపం చాలా ట్రై చేశారు. అలాగలా నేను మరి అన్నీ మానేసిన తర్వాతే పాప పుట్టింది, చెప్పాను కదా.
సో అతను కూడా చాలా హ్యాపీ, పోన్లేండి అమ్మ అయ్యింది అనేసి. అండ్ న్యాచురల్గా అయ్యిందనేసి ఎవరు అనుకోరు అసలు, ఏదో మెడిసిన్ యూజ్ చేశారని అనుకుంటారు. కానీ లేదండి, నేను ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు, అంతా న్యాచురల్గానే అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అంటే నేను తిరుపతి నుంచి వచ్చాను కదా, వచ్చిన తర్వాత కొంచెం నాకు హెల్త్ బాగాలేదనమాట. బాగాలేకపోవడం అంటే వామిటింగ్ అవ్వడం, పీరియడ్స్ రాకుండా ఉండాలి అనేసి మెడిసిన్ యూజ్ చేశారనమాట. అది యూజ్ చేయకూడదు, నేను అసలు యూజ్ చేయను అలాంటివి, కానీ యూజ్ చేశాను. అయితే నాకు ఇప్పటి వరకు ఈరోజు కొంచెం తగ్గింది, కానీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానమాట. అంటే ఏదో అంటే మిస్క్యారేజ్ అయినట్టుంది. అది పూర్తిగా అంటే క్లియర్గా నేను చెప్పలేను అనమాట, డీటెయిల్గా. అది మీరే అర్థం చేసుకోవాలి. మిస్క్యారేజ్ అయ్యిందని మాత్రం నాకు కొంచెం అర్థమైంది. మెడిసిన్ యూజ్ చేయడం, మళ్ళీ జర్నీ ఇదంతాను. సో మేము కూడాను అంటే ఎవరికైనా బాధ అనేది ఉండదా, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఏటో అంటే నాకు తెలుసు, ఇంకా చాలామంది నా యూట్యూబర్స్కి తెలుసు. అంతే, యూట్యూబర్స్ అంటే సారీ, అదే మా యూట్యూబ్లో ఉన్న లేడీస్కి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు అనేసి. నాకు అందుకే నేను చాలా తడబడుతున్నాను అనమాట, మాటలు చెప్పడానికి కూడా నా దగ్గర ఏం లేవు. ఇది ఎన్ని రోజుల నుంచో చెప్పాలా వద్దా అనుకున్నాను. కానీ మేము కూడా ఏమనుకున్నామంటే, ఒక పాప చాలు, మరొద్దు, ఎందుకంటే ఒక పాపని బాగా చూసుకుంటే చాలు అనేసి ఒక థాట్లో ఉండాలి. అది అలా జరిగిందనమాట. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉంది అనేసి, సరే మరి ఇంకా మనం కావాలి అనుకున్నప్పుడు దేవుడు ఇవ్వడు. నాకైతే ఇది గట్టి నమ్మకం. మనం వద్దు అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఏమో అంటే దీంట్లోని లేదేమో అది, అందుకనేసి అది దేవుడు తీస్తారు. నేను కోరుండి అయితే చేసుకునేది అయితే కాదు కదా. సో అలా జరిగింది. నెక్స్ట్ అదేంటది కొంచెం ప్రాబ్లం అయిందనమాట. అంటే చాలా, నేను ఇప్పుడు అది యూట్యూబ్లోనే చెప్పలేను, వీడియోలోని మీరే అర్థం చేసుకోండి. ఇంకా అంటే నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఆలోచించడం వల్ల ఎంత పాప ఉన్నా కూడాను అది అయితే అలాగనమాట. నిద్ర ఉండట్లేదు అసలు, ఎక్కువ ఆలోచిస్తున్నాను, పాపను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఇదంతా నాకు మైండ్ మీద మళ్ళీ ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల నేను కొంచెం అంటే ఎందుకు ఎంతగా ఆలోచిస్తున్నాను, ఉన్ని పాపను కూడా హ్యాపీగా చూసుకోలేకపోతున్నాను అనే ఒక చిన్న బాధ అనమాట. ఇంకోటి మీ అందరికీ చెప్దామా వద్దా అని చాలా ఆలోచించాను అనమాట. ఆలోచించిన తర్వాత లేదు, మీరు నా ఫ్యామిలీ, మీకు చెప్పకపోతే ఎలాగవుతుంది. ఒక పక్క సంతోషం అనేది ఎవ్వరు అనరు సంతోషంగా ఉంది అనేసి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అలాంటిది. మీకు ఇప్పుడు మళ్ళీ నేను ఏడ్చి ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ నేను వీడియోలో చేస్తే అందరూ ఏమని కామెంట్ చేస్తారో తెలుసా, ఎప్పుడు ఏడ్చుకునే వీడియోసే పెడతారేంటి మీరు అనేసి ఆల్రెడీ నాకు వచ్చాయి అన్నమాట. ఆ ఏడ్చుకునే వీడియోసే పెడతారేంటి అనేసి. సో అందుకు నేను అంటే ఎమోషనల్ అవ్వట్లేదు. ఆ డాక్టర్ నిజంగానే చాలా అంటే చాలా, నాకు ఒకవేళ శ్రీకాకుళంకి దగ్గరలోనైతే ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను అతని అడ్రస్ మీకు నేను చెప్తాను, మీరు ఒకసారి వెళ్దురు. కానీ అది సంగతి. నాకైతే ఇంకో బేబీ కావాలని ఆశ ఉంది, కానీ మా ఆయనేమో అది వద్దు, ఒక పాప చాలు, ఎందుకంటే తన్నే బాగా చూసుకుంటే, అతను చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే మాకు వచ్చిన ఆదాయంకి మేము ముగ్గురు కనీసం ఉండలేం కదా. సో అందుకు అది ఒక్క పాపే చాలు, దాన్ని హ్యాపీగా చూసుకుంటే చాలు అనిపించింది. దేవుడు కూడా అదే కోరుకున్నారేమో, అదే జరిగింది అంతేను. జరిగింది అంటే నేను ఓవర్ వెయిట్ ఉన్నాను అనమాట. ఎంత ఉన్నాను, 92 ఉన్నాను ఇప్పుడు. సో
సో దానికి అలా అయింది. నేను మెడిసిన్ యూజ్ చేయడం, ఇంకా జర్నీ ఇదంతా కలిపి అలా జరిగింది. కాదంటే ఎవరికైనా ఉంటుందండి, ఎవరన్నారు ఉండదనేసి. ఎందుకంటే ఎంత పాప ఉన్నా కూడాను. ప్లీజ్ ఈ టాపిక్ కోసం నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎంత మాట్లాడితే అంత పెయిన్ తప్ప ఇంకేం ఉండదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానేమో అని భయపడుతున్నాను కూడాను. సరేనండి, నేను అంటే చివరిగా చెప్పేది ఏమంటే, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ బాగుంటుంది. ఎవరైనా నాకు శ్రీకాకుళం దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి నాకు చెప్తే నేను మీకు అడ్రస్ పెడతాను. ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి. ఎందుకంటే అతని హస్తవాసి చాలా మంచిది. ఏ ప్రాబ్లం అయినా క్లియర్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇచ్చారు కదా, నా ప్రాబ్లం కూడా మెల్లిమెల్లిగా అలానే క్లియర్ చేసుకుంటాను. దాని తర్వాత మీరే అంటారు కదా. ఇదండి ఈరోజు వీడియో చేయడానికి కారణం. ఈ టైంలో నేను వీడియో చేయడానికి కారణం ఇదేను. ఇంకా ఇంకేం మాట్లాడాలో నాకు తెలీదు. సో ఇక్కడి నుంచి నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. అంతే. ఇదిగోండి, ఇది హాస్పిటల్. నేను పాప అనమాట ఇక్కడికి వచ్చాం. అదేదేదో మాట్లాడేస్తుంది పాపం. నేను అలా కూర్చొని ఉంటే సరే మీకు చూపిద్దాం ఒకసారి అనేసి. ఇప్పుడు జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇంకా ఇప్పుడు వస్తారన్నమాట. డాక్టర్ గారు లేరు అనేసి జనాలు తక్కువగా ఉన్నారు. ఈ హాస్పిటల్లో మీకు నిజంగానే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన శ్రీకాకుళం దగ్గరలో ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఇదేదో నేను ఏదో కొలాబరేషన్ ఇదంతా కాదు, కానీ చాలా మంచి డాక్టర్ అసలు. ఇవ్వండి, ఇది చూడండి, చాలా చిన్న హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. సో అందుకనేసి మీకు నేను చెప్తున్నాను. చూడండి, జనాలు ఇంకా డాక్టర్ రాలేదు, ఇంకా కొంచెం మంది ఉంటారు. ఇంకా అలాగలా పెరిగిపోతారనమాట. ఇది లక్షవారం సెలవు ఉంటుంది, అంటే గురువారం అంటారు అనుకుంటా. ఆ రోజు మాత్రం సెలవు ఉంటుంది, థర్స్డే. తక్కిన అన్ని సండేతో పాటు అన్ని రోజులు ఉంటుంది.